నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద మరోసారి అక్కసు వెళ్ళగక్కారు. జాబ్లోకి తీసుకోకండి అంటూ హుంకరించారు ఆయన. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను ఒక రకంగా హెచ్చరించారనే చెప్పాలి. ముందు స్థానికుల సంగతి చూడండి, ఆ తర్వాత ఇతరులు అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు ఆయన. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. మరి ట్రంప్ ఆదేశాలతో నష్టం ఎవరికి జరుగుతుంది? టాప్ కంపెనీలు ట్రంప్ మాట వింటాయా? ఒకవేళ కంపెనీలు భారతీయులను రిక్రూట్ చేసుకోకపోతే ఆ నష్టం ఎవరికి? ఇప్పుడు భారతీయులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి, అంటే సెకండ్ టైం ఆయన అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. సరే, అసలు పేరులోనే ఒక వివాదం కనిపిస్తోంది. చాలామంది ట్రంప్ అనే మాట మాట్లాడితే చాలు అదో రకంగా చూస్తుంటారు ఒక్కొక్కళ్ళని. అసలు ఆయనకు ఇండియా అంటే ఏదో ఒక తెలియని నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. ఇండియన్సా అని ఒక చిన్న చూపు కూడా ఉంటుందని అంటుంటారు. ఎందుకనంటే ఇంత మనం అధ్యక్షుడి గురించి ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటనంటే, రావడంతోనే 50% టారిఫ్లు అన్నారు, 100% టారిఫ్లు అన్నారు, 500% టారిఫ్లు అన్నట్టు ఇండియా మీద ఒక్కసారి విరుచుకుపడ్డారు ఆయన. అలా సుంకాల జపాన్ని జపిస్తున్న ట్రంప్ ఆ తర్వాత భారత్లో పెట్టుబడులు పెట్టద్దు అంటూ ఓవైపు యాపిల్ కంపెనీ, మరోవైపు టెస్లాకు వార్నింగ్ ఇచ్చేశారు. If they make that product. Now, again, when they build their plant here, there's no tariff. So they're going to be building plants here. But I had an understanding with him that he wouldn't be doing this. He said he's going to India to build plants. I said, that's okay to go to India, but you're not going to sell into here without tariffs. సరే, యాపిల్ కంపెనీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంది, టెస్లా మళ్ళీ ఇండియాకే వస్తానని చెప్పి ఈ మధ్యన ఇండియాలో కార్లు కూడా ప్రొడ్యూస్ చేయడం, దానికి సంబంధించిన విషయాలు అందరికీ తెలిసిందే. అవన్నీ అయిపోయినాయి. టెస్లాతో బాగా దగ్గరగా ఉన్నారు ట్రంప్. ఆ విషయాన్ని చాలా మీడియాలు, అన్ని మీడియాలు కూడా చాలా గట్టిగా చెప్పినాయి. సో ట్రంప్ ఏం చెప్తే టెస్లా వాళ్ళు అదే చేస్తారు అని చెప్పి. సరే, ఆ విషయాలన్నీ మనం పక్కన పెడదాం కాసేపటికి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ ఏంటి? భారతీయ ఉద్యోగులపై. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అమెరికాలో అని కొన్ని కంపెనీలను ఆయన కోరేశారు. అంటే ఇక్కడ కోరారు అనడం కంటే ఓ రకంగా హుకుం జారీ చేశారు, ఆదేశాలు జారీ చేశారంటే కరెక్ట్ అని అనిపిస్తుంది. అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచారు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్స్ వాళ్లే నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ఎన్నికల ప్రచారాన్ని సైతం ఓదరగొట్టారు. సరే, చెప్పిందే చేస్తున్నారు అనుకోండి, ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అదే కోణంలో చూద్దాం, ట్రంప్ చేసింది కరెక్టేనేమో అమెరికన్స్కి, కానీ దీనివల్ల అమెరికాకు వనగూరే ప్రయోజనం ఎంత అనే దానిపైనే ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఆదేశాలు అమలు చేస్తే యుఎస్ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుందని కొందరు నిపుణులు ఇప్పటికే మాట్లాడుతున్నారు. అసలు ట్రంప్ ఏం చెప్పాడు అనేదే ఇప్పుడు మనం టాకింగ్ పాయింట్లో భాగంగా చూడబోతున్నాం. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే టెక్ కంపెనీలను ఉద్దేశించి ఆయన ఒక రకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టెక్ కంపెనీల గ్లోబల్ మైండ్ సెట్ పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. Tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. అమెరికన్లను మీరు వదిలేస్తున్నారు, భారతీయులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇదేం పరిస్థితి, మీరు ఉంటోంది అమెరికాలో కదా అని అభ్యంతరం వ్యక్తం చేశారు. While building their factories in China, hiring workers in India and slashing profits in Ireland, you know that, all the while dismissing and even censoring their fellow citizens right here at home. టెక్ దిగ్గజాల తీరుతో అమెరికన్లు తమను పట్టించుకోవటం లేదన్న భావనలో ఉన్నారని ట్రంప్
ఒక రకంగా అమెరికన్లందరినీ వెనకేసుకుంటూ చెప్పుకొచ్చారు. ఏఐ రైస్లో ఉండాలంటే గనక సిలికాన్ వ్యాలీలో ఇకపై దేశభక్తి అవసరం అని ట్రంప్ వారికి ఓ రకంగా చురకలు అంటించారు. అది అక్కడ జరిగింది. ఇప్పటికే గూగుల్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పటికే ప్రారంభించాయి, నిర్వహిస్తూ వస్తున్నాయి. భారత్లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాలుగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఒకవేళ ఆయన చెప్పిందే, ట్రంప్ చెప్పిందే కనుక చెయ్యాలి అని అంటే సో అదే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆయనతో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకి ఇష్టం లేదని ట్రంప్ బాహాటంగానే చెప్పేశారట. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ R&D కానీ, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఇంజనీరింగ్ ఉద్యోగుల్ని తిరిగి యుఎస్కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఎవరైతే R&Dకి సంబంధించిన వాళ్ళు, ఇంజనీరింగ్స్ కొంతమంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ మళ్ళీ అక్కడ పిలిపించమని అడుగుతున్నారు. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. సరే, ట్రంప్ ఆ రకంగా మాట్లాడడంలో కొంత ఆయనకి కావాల్సిన స్వార్థం అనేది ఉంటుంది, దేశం, దేశభక్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యల మీద భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. అంతర్జాతీయంగా ప్రతిభావంతులకు భారతదేశం ఒక నెలవుగా మారుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాయి. ట్రంప్ నిర్ణయం కనుక అమలవ్వాలని అనుకుంటే, ఆయన నిజంగా దాన్ని అమలు చేయాలని గట్టిగా అనుకుంటే కనుక అమెరికా ఆవిష్కరణలకు సహాయపడడం కంటే ఎక్కువగా హాని కలిగిస్తుంది అని చెప్పి ఎవరైతే టెక్ నిపుణులు ఉంటారో వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టంలో భారత్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం ఇందా మాట్లాడుకున్నాం కదా, AI, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రా, సో వీటన్నిటి కోసం భారతీయ ఇంజనీర్లు కానీ, డెవలపర్లు కానీ, పరిశోధకులు కానీ గణనీయంగా దోహదపడుతున్నారు. ఒకవేళ భారత్ నుంచి కనుక నియామకాలను నిలిపేస్తే అమెరికా భారత్ సంబంధాలు దెబ్బతింటాయి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించవచ్చు అని చెప్పి విశ్లేషకులు ఒక రకంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. సరే, ట్రంప్ అయితే షాక్ ఇచ్చేశారు, ఇక అమెరికా రావద్దని అంటున్నారు. అయితే మా పరిస్థితి ఏంటి ఇక్కడ అని ఇండియన్స్ బాధపడే పరిస్థితి ఉందా? మరీ అంత ఇబ్బంది అయితేనే లేదనే చెప్పాలి. ఎందుకనంటే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైతే ట్రంప్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చారో ముందే ఊహించింది కేంద్ర ప్రభుత్వం. బ్రిటన్తో ఓకే, నువ్వు కాదన్నావు కదా, అమెరికా కాదనంది. ఇంకా బోలని దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. కానీ మనకి బ్రిటన్తో మంచి సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు ఇదే టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలకు అమెరికా తప్ప మరో దిక్కు లేదన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నప్పుడు మీరే కాదు, మాకు ఇంకో ఆప్షన్ కూడా ఉందని ఈ ఒప్పందం ద్వారా భారత్ నిరూపించిందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ నుంచి అమెరికాకి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికైతే 26% వరకు పన్ను విధిస్తోంది. ముఖ్యంగా ఔషధాల మీద విషయంకి వచ్చేసరికి 100% పన్ను విధిస్తామని పదే పదే బెదిరిస్తూ వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అటు రష్యా నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేస్తే 500% సుంకాలు విధిస్తామంటూ బెదిరించడమే కాకుండా నాటోపై కూడా ఒత్తిడి చేసి దాని చేత కూడా ఇండియాపై బెదిరింపులకు దిగారు ట్రంప్. అయితే ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే ఇలాంటి పరిస్థితులుంటే ఏం చేస్తుంది? మరొక అభివృద్ధి చెందిన దేశం, మనతో బాగా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం, వాళ్ళతో ముందుకు వెళ్ళటం అనేది చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిజంగానే ఈ టైంలో యూకేతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం అనేది ఒక రకంగా ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి. ఈ తాజా ఒప్పందం వల్ల భారత్ నుంచి బ్రిటన్కు ఎగుమతయ్యే చాలా రకాల ఉత్పత్తులకు ఎటువంటి సుంకాలు ఉండవు. కాబట్టి భారత్లో ఆయా ఉత్పత్తి రంగాలకు వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సో ట్రంప్ ఎఫెక్ట్ పుణ్యమా అని ఈరోజు జరుగుతోంది ఏంటి? అది ఒక పక్కన నువ్వు కాదనన్నావు కదా, కానీ పర్వాలేదు, మాకు మీరు లేకపోయినా పక్కన కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, మమ్మల్ని ఆదరించే దేశాలు ఉన్నాయి,
మేము వాళ్ళతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోగలం. ఇక్కడ వాణిజ్య ఒప్పందాలే కాదు, అట్లాగే ఇప్పుడు టెకీలకి సంబంధించి కూడా మేము మా మేధో సంపత్తిని అటువైపుకు మళ్లించే అవకాశం కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఒక రకంగా భారత్ కూడా వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు నిపుణులు. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో అమెరికాను ఎక్కడికి తీసుకెళ్తారు అనే విషయంలో మాత్రం అమెరికన్ వ్యాపారవేత్తలు ఒకంత ఆందోళనగానే కనిపిస్తున్నారు ఈ రోజున. ఎందుకనంటే వాళ్ళకి భారత్తో సంబంధాలు కావాలి, భారత టెకీలు కానీ లేకపోతే భారత నైపుణ్యత కానీ వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. అమెరికన్లే ఫస్ట్ కరెక్టే, కానీ భారత్ నుంచి వచ్చిన వాళ్ళని కాదని మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అంటే అక్కడ మేధో సంపత్తి ఆ రకంగా అభివృద్ధి చెంది ఉండాలి కదా. కానీ ఆ రకమైన పరిస్థితి ఈరోజు లేదు కదా. ఇంకా రావాల్సిన అభివృద్ధి ఉంది, ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమెరికా అనంటే మొత్తం దేశాల్లో వలసదారులు ఎక్కువగానే ఉంటారు. ఇండియా నుంచి కానీ మిగతా దేశాల నుంచి చాలామంది నిపుణులంతా కూడా అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళే. సో అలాంటి అమెరికాలో ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటూ, ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అమెరికా దేశాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు ట్రంప్ అనే భావన అయితే అక్కడున్న అన్ని రంగాలకు చెందిన నిపుణుల్లో కనిపిస్తోంది. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.